నేను కనుక్కుంటాను. సరేలే, డిటెక్టివ్ హ్యాట్ ఉంది కదా, అందులో ఉన్న బిమ్ని ఇలా కొడితే చాలు, నీ బుర్ర బాగా పనిచేస్తుంది. భలే అద్భుతం. భలే భలే, నోబితా డిటెక్టివ్ అయిపోయాడు. ఖచ్చితంగా దొంగ ఫ్యాంటమ్ డీలక్స్ అయి ఉంటాడు. ఫ్యాంటమ్ డీలక్సా? ఎవరది? నాకు తెలీదు. పేరు మాత్రం తెలుసుకొని ఏం చేయగలము? కానీ నీ బెల్ని ఒక దొంగే దొంగిలించుంటాడని నేను అనుకుంటున్నాను. నాకైతే అతను లూపిన్ లాగా ఒక పెద్ద దొంగ అయి ఉంటాడని అనిపిస్తోంది. మనం అందరినీ అనుమానించలేము నోబితా, అందుకని ఆఖరిగా ఒకటి నా దగ్గర ఉంది, మనం దాన్ని ట్రై చేద్దాం. దీని పేరే హింట్ లెన్స్. నువ్వు ఇందులో నుంచి చూస్తే నీకు ఒక చిత్రం కనిపిస్తుంది. అవునవును, ఇందులో ఏదో కనిపిస్తోంది. ఏమిటది? ఇది 22వ శతాబ్దంలో ఉండే గ్యాడ్జెట్ మ్యూజియం. ఏంటి గ్యాడ్జెట్ మ్యూజియమా? నా పాకెట్ లో చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఆ విషయం నీకు తెలుసు కదా. ఆ మ్యూజియం లో పాత గ్యాడ్జెట్లతో పాటు కొత్త గ్యాడ్జెట్లు కూడా అన్ని అక్కడే ఉంటాయి. అది ఎంతో సురక్షితమైన చోటు. అలా అయితే నీ బెల్లు కూడా అక్కడే ఉందా డోరేమోన్? ఇంట్లో సరిగ్గా పనిచేస్తుందంటే అది అక్కడే ఉండాలి. ఇన్విటేషన్ కార్డు ఉంటే వెళ్ళగలం. డోరేమీ దగ్గర ఖచ్చితంగా అది ఉంటుంది. అక్కడికి వెళ్దాం. ఒక నిమిషం ఆగు. లేదు లేదు, మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన బిల్లే కదా, నేను మీకు కొత్త బిల్లు కొనిస్తాను. నాకు ఆ పాత బిల్లు కావాలి. కొత్త బిల్లు కావాలంటే నేను కొనుక్కుంటాను. ఎందుకని ఆ బిల్లు కావాలంటున్నాను, నేను తెలుసుకోవచ్చా? అదేంటంటే దాని గురించి మాత్రం మీరు నన్ను అడగండి. చెప్తే బాగుంటుంది. ఈ రోజు మీరు చూడడానికి చాలా వింతగా ఉన్నారు. ఇదిగో ఇంకేంటిది లెమనా? ఇలా చూడు, ఇది పసుపు రంగులో ఉన్నప్పటికీ నాకు ఇది నచ్చలేదు. ఇదిగో నేను అడిగిన ఇన్విటేషన్. ఇది దొరకడం ఎంత కష్టమో తెలుసా? ఇది ఫ్రీగా దొరకదు. ఆ ఇన్విటేషన్ నాకు ఇచ్చావంటే నీకు 10 మెలన్ బ్రెడ్లు ఇస్తాను. 20 ఇస్తావా? ఏంటి 20 కావాలా? వేరే దారిలో ఇస్తాను. చాలా థ్యాంక్స్. ఒక ఇన్విటేషన్ లో 5 వెళ్ళొచ్చు. అలాగైతే నువ్వు కూడా మాతో వస్తావా డోరేమి? అవకాశం లేదు. సాయంత్రం మెలన్ బ్రెడ్లు కొనుక్కొని తింటాను. అలాగైతే మనం షిజుకాని పిలుద్దామా డోరేమోన్? డోరేమోన్, ఎనివారు డోర్ని కాస్త తీవా? త్వరగా 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 డోరేమోన్, త్వరగా తీ. నోబితా, ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు? ఇదేంటి కొత్త స్టైలా? నువ్వేమిటన్నా నోబితా? అంత పెద్ద సమస్య. ఖచ్చితంగా మేమంతా నీకు సాయం చేస్తాంలే. ఏమంటావు సోనియా? అవునవును, మనం కూడా మ్యూజియం కి వెళ్ళి బెల్లని వెతుకుదాం. కానీ మీరు మ్యూజియం చూడడానికి వస్తున్నట్టే నాకు అనిపిస్తోంది. లేదు. సరే రండి. అద్భుతంగా ఉంది డోరేమోన్. డోరేమోన్ ఏమైంది? డోరేమి, కొద్దిసేపటి క్రితం నుంచి డోరేమోన్ వింతగా ప్రవర్తిస్తున్నాడు. తను ఒక పిల్లిలా ప్రవర్తిస్తున్నాడు. అయితే ఆ బెల్లో ఏముందంట? అలాగైతే ఇప్పుడేం చేయాలి? కానీ తను ఆ పాత బిల్ల కావాలని అడుగుతున్నాడుగా. కాకపోతే కారణం ఏంటో తెలియడం లేదు. ఇంతకీ ఆ బెల్లో ఏముంటుందబ్బా? మొత్తానికి తనకేదో అయ్యింది. నోబితా, అక్కడి నుంచి ఏం చేస్తున్నావు? త్వరగా రా, వెళ్దాం. ఈ బండి తిన్నక మ్యూజియం కి వెళ్ళబోతోంది. ఇది మాట్లాడుతోంది. ఎంతో ప్రమాదకరమైనది. నాకు మెలన్ బ్రెడ్ కొని తీసుకురావడం మర్చిపోవద్దు. హైపర్ స్పేస్ లోకి ప్రవేశించబోతున్నాం. ఇదే 22వ శతాబ్దం. అందరూ వినండి, నేనే ఓసారి ముక్కాయ్. అందరూ ఓసారి మీ ముందే ఉందో చూడండి.
ఏంటది? అదే మీరు చూడబోయే గ్యాడ్జెట్ మ్యూజియం. అది సముద్రం మధ్యనున్న ఒక దీవి. ఆ దీవిలోనే ప్రపంచానికి సంబంధించిన ఎంతో మంది ప్రతిభావంతులు జీవిస్తున్నారు. అంతేకాకుండా ఈ దీవిలో అన్ని రకాల వస్తువులు, యంత్రాలు ఉంటాయి. అవి ఎంతో విలువైనవి. అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు కొత్త కొత్త గ్యాడ్జెట్లను కనిపెడుతూ ఉంటారు. ఏమైంది? తాగు. డైరెక్టర్ మీరా? హాయ్. నాకు హాయ్ చెప్పక్కర్లేదు. నీకు బోలెడంత పని చెప్పాను. అదంతా వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? అసలు నీ ఉద్దేశం ఏమిటి? అది నేను మీకు ఆ విషయం తెలుసా? నేను ఆ కొత్త షూని కనిపెట్టారు. అది మీకు చూపించాలి. మళ్ళీ నువ్వేమైనా వింత గ్యాడ్జెట్ తయారు చేసావా ఏమిటి? ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మ్యూజియం లో ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. దీని పేరు కురు కుక్. ఏమిటి కుర్రు కుక్క? ఫ్లై అని అంటే ఇది విమానంలో చాలా వేగంగా ఎగురుతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. కానీ ఏం కాదు, వేసుకోండి. వేసుకోపోతే ఊరుకుంటావా? ఫ్లై. ఇదేం చేస్తుంది? నన్ను క్షమించండి, మీకేం కాలేదు కదా? ఏయ్ పిల్లలు, ఎవరు మీరు? ఎందుకు నవ్వుతున్నారు? ఓ, అది ఇన్విటేషన్ కార్డ్ కదా? ఓ, మా కస్టమర్లు అన్నమాట. మీకు మా స్వాగతం. నా పేరు ఫెక్స్, ఈ మ్యూజియం డైరెక్టర్ ని. మా గ్యాడ్జెట్ మ్యూజియం కి మీకు సుస్వాగతం. సరే, ఆ ఇన్విటేషన్ ఇలా ఇవ్వండి. ఇంతకీ మీలో డోరేమాన్ ఎవరో చెప్తారా? ఇలా చూడు కట్, నువ్వే వీళ్ళకి ఈ మ్యూజియం అంతా చూపించాలి. ఏమన్నారు? కానీ నేను కుర్కుక్ ని వెతకాలి ఆ కదా. గ్యాడ్జెట్ ని వెతికి నువ్వేమీ చెయ్యనక్కర్లేదు. నువ్వు ఏదో ఒకటి సరిగ్గా చేసేంత వరకు దేన్ని మ్యూజియం లో పెట్టడానికి వీలు లేదు. దయచేసి నీకు ఇచ్చిన పనిని మాత్రం చూడు. అది సరిగ్గా నీ గైడ్ అనేది. నిన్ను నువ్వు పరిచయం చేసుకో. నేను ఈ ప్రదేశంలో పార్ట్ టైం గైడ్ గా పనిచేస్తున్నాను. నా పేరు కట్ హార్ట్ మ్యాన్. మీరంతా ఎవరు? నా పేరు నోబితా. నా పేరు షిజుకా. నన్ను సునియా అంటారు. ఇక నా పేరేమో మిస్టర్ జియాన్. ఒక నిమిషం సార్, ఒక ముఖ్యమైన వస్తువుని వెతుక్కుంటూ మేము ఈ మ్యూజియం కి వచ్చాం. అదేంటో కాస్త చెప్తావా? నా బెల్లుని ఎవరో ఎత్తుకుపోయారు. మేము షెర్లాక్ హోమ్స్ తో చెక్ చేసి చూసినప్పుడు ఆ దొంగ ఫాంటమ్ డీలక్స్ అని చూపించింది. అందుకే వచ్చా. ఏమన్నావు? దొంగ ఫాంటమ్ డీలక్సా? మీకు అతను తెలుసా? అవును, మాకు బాగా తెలుసు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇక్కడ చాలా వస్తువుల్ని దొంగిలించుకు వెళ్ళాడు. లైట్ హౌస్ లో ఉండే పెద్ద లైట్ ని ఎత్తుకుపోయాడు. కానీ చూడ్డానికి అద్భుతంగా ఉన్నాడు. చాలా మంది పోలీసులు ఉన్నారు. కానీ అందరినీ దాటుకుంటూ ఎలా వెళ్ళాడో తెలుసా? మెరుపులో వచ్చి వెళ్ళాడు. షూ 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 షూ. నాకు ఆ డీలక్స్ ప్యాంటం తెగ నచ్చేశాడు.